ఒక రకంగా టాటా కంపెనీ మీద అందరికీ కూడా ఒక ఒక గుడ్ విల్ అయితే ఉంటుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అప్పుడు కరోనా సమయంలో కానీ, లేదంటే ఏదైనా ఆంధ్రప్రదేశ్లో కానీ, రాష్ట్రంలో కానీ, మన దేశంలో కానీ ఏదైనా కాస్తన్న విపత్కర పరిస్థితులు, ఇబ్బందులు వచ్చినప్పుడు మానవతా దృక్పథంతో ముందుకొచ్చి ఆదుకునే ఒక సంస్థ ఇది అనేది కూడా ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుందన్నమాట దీని మీద. అలాంటిది ఇప్పుడు మరొకసారి తన నిజాయితీ నిరూపించుకుంది. మొట్టమొదటిసారిగా ఈ జిఎస్టీ తగ్గుతున్న నేపథ్యంలో టాటా మోటార్స్ తన కంపెనీ ద్వారా తగ్గే కార్ల లిస్టు కూడా విడుదల చేసింది. తాజాగా ఎంత నుంచి ఎంతవరకు తగ్గే అవకాశం ఉంది అనేది, జిఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు అందించడానికి ఆటోమొబైల్ కంపెనీలు సిద్ధమయ్యాయి. ముందుగా ధరల తగ్గింపును టాటా మోటార్స్ ప్రకటించేసింది. కార్ల ధరలు మోడల్ని బట్టి 65,000 నుంచి 1,55,000 వరకు తగ్గుతాయని ప్రకటించింది. జిఎస్టీ పన్ను ప్రయోజనాన్ని పూర్తిగా కొనుగోలుదారులకే బదిలీ చేయాలి అనే ప్రభుత్వ ఉద్దేశానికి తాము కట్టుబడి ఉన్నాము అంటూ టాటా మోటార్స్ ఎండి శైలేష్ చంద్ర తెలిపారు. అలాగే కర్వ్ మోడల్పై 65,000 వరకు, టియాగోపై 75,000, అలాగే టిగోర్పై 80,000, పంచ్పై 85,000, ఆల్ట్రోజ్పై 1.10 లక్షలు, అలాగే హ్యారియర్పై 1.40 లక్షలు, సఫారీపై 1.45 లక్షలు, నెక్సాన్పై 1.55 లక్షల వరకు ధరలు తగ్గుతున్నాయి అనేది వీళ్ళు అఫీషియల్గా ప్రకటించేశారు. అంటే ఒక రకంగా ద్విచక్ర వాహనాలు కంపెనీలు కూడా ధరల తగ్గింపును ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నాయట. దీంతో పండగ కాదు, పండక్కి కొత్త కారు ద్విచక్రం కొనాలని భావిస్తున్న వాళ్ళకి ధరలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏదైనా ఇది ఒక మంచి శుభ పరిణామమే. ఎందుకంటే 65,000 నుంచి 1,55,000 వరకు తగ్గడం. చాలామందికి అనుమానాలు ఏంటంటే ఆ కంపెనీలు మనకేం తగ్గిస్తాయిలే, జిఎస్టీ వాళ్ళ పన్ను తగ్గించుకుంటారు అనేది. లేదు, మేము నిజాయితీగానే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం ప్రకారం ప్రజలకి అందించబోతున్న ఆ ఫలాలు అని చెప్పడంలో టాటా ముందడుగేసింది.